మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టవంతుల కాదా అని జాతకం చూడగానే చెప్పవచ్చు. ఎలాగా? ఉదాహరణ జాతక చక్రం మే నెల 1972. ఆ సంవత్సరం ఇది మే నెల కాబట్టి ఆ నెలలో రవి భగవానుడు 15 లోపు జన్మిస్తే రవి ఎక్కడుంటాడు? మేషరాశిలో ఉంటాడు. మరి మేషరాశిలో రవిగ్రహం ఉంటే ఏంటి? ఉచ్చక్షేత్రం. రవిగ్రహానికి మేషరాశి ఉచ్చక్షేత్రం, కాలపురుష కుండల చక్రానికి మొదటి రాశి. మరి రవికి కారకా ప్లేస్ కూడా అట్లా లగ్నము అంటే రవి భగవానుడు లగ్నంలోనే కారకా ప్లేస్లో స్థితి ఉన్నారు. ఇక్కడ కూడా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎవరు? చతుర్థాధిపతి. చంద్రుడు చతుర్థాధిపతి. చతుర్థానికి సంబంధించి ఏంటి? భూమి, భావన, వాహనాలు, మాతృభూమి, మాతృస్థానం, అంటే తల్లి, వాహనాలు, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ లగ్నాధిపతితో చతుర్థాధిపతి సంబంధం కలిగి ఉంది. మరి ద్వితీయాధిపతి శుక్రుడు తృతీయ భావంలో సంబంధం ఉంది. మరి ఎవరితో ఉన్నారు? లగ్నాధిపతితో స్థితి పొంది ఉన్నారు. లగ్నాధిపతి ద్వితీయాధిపతి కలిసి తృతీయంలో స్థితి పొంది ఉన్నారు. మీ ద్వితీయాధిపతి ప్రతి ఒక్కరికి ధన విషయంలో ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి ధన విషయంలో ఎలా కలిసి వస్తుంది అంటే మీ ధనాధిపతి ఏ భావంలో అయితే స్థితి పొంది ఉంటాడో ఆ భావానికి సంబంధించిన విషయాలలో మీకు ధనం అనేది వస్తుంది. మీ ద్వితీయాధిపతి సప్తమంలో ఉన్నారనుకోండి, భార్య తర్వాత భార్యతో మీకు ధనం అనేది స్టార్ట్ అవుతుంది. మీ ద్వితీయాధిపతి ద్వితీయంలోనే ఉన్నారనుకో, తల్లిదండ్రులది కానీ, పెద్దలు చేసే వ్యాపారం కానీ, లేదా మీరు జన్మించిన తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉద్యోగం చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి. మరి ద్వితీయాధిపతి తృతీయంలో ఉంటే, తృతీయం అంటే మనకి చిన్న చిన్న యాత్రలు, అట్లాగే మీ కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇట్లాంటివన్నీ వస్తాయి తృతీయ స్థానం. అందుకని ఆ రంగాలలో రాణిస్తారు. అట్లాగే ద్వితీయం అంటే మాట, అంటే మీ మాట ద్వారా మీరు ఏ భావంలో అయితే ద్వితీయాధిపతి స్థితి పొందాడో ఆ భావానికి సంబంధించిన కారకత్వాలు కూడా యాడ్ చేసుకొని మనం ఎలా వృద్ధిలోకి వస్తామనేది తెలుస్తుంది. అది ద్వితీయాధిపతి ద్విస్వభావ రాశుల్లో ఉన్నారనుకోండి, 2-3 రకాలుగా ధన సంపాదన ఉంటుంది. అందులో కన్యలో కన్నా మిథునంలో స్థితి పొందారనుకోండి, మిథునం కూడా ద్విస్వభావి రాశి, 3వ భావం, కాలపురుష కుండల చక్రానికి 3వ భావం. మరి మల్టీ టాలెంటెడ్ ఉంటారు వీళ్ళు. ఇలా తీసుకోండి. ఇప్పుడు అదృష్టవంతుల కాదా ఈ జాతకం చూడగానే ఎలా చెప్తాం? ఫస్ట్ చాలా వీడియోల్లో చెప్పుకున్నాను, లగ్నాధిపతి ముఖ్యం. లగ్నాధిపతి ముఖ్యం. మీ లగ్నాధిపతి మేషం నుండి మీనం వరకు ఎవరైనా కానీ ఏదో ఒక గ్రహం అవుతుంది కదా, ఆ లగ్నాధిపతి ముఖ్యం. మరి ఇక్కడ ఈయనకి కుజగ్రహం అయ్యారు, తృతీయంలో స్థితి పొందారు. అంటే కారకా ప్లేస్లోనే తన కారకా ప్లేస్లో స్థితి పొందారు. కానీ మిథున రాశి కుజునికి అంత సరిపడదు. అయితే ఇక్కడ సహజ భాగ్యకారకుడు, అట్లాగే సహజ నైసర్గిక గ్రహం గురుగ్రహం, ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయిన గురువు దృష్టి ఉంది కుజుని మీద. 100% వీరు అదృష్టవంతులు, భాగ్యవంతులు, కీర్తివంతులు, ధనవంతులు. ఎందుకంటే మీ లగ్నాధిపతి చూస్తున్న గ్రహాలు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు. మీ లగ్నాధిపతిని ఒక్క దేవగురు బృహస్పతి చూస్తూ ఉన్నా అది కూడా అదృష్టకరమైన జాతకం.
అట్లాగే లగ్నాధిపతినే చూస్తూ ఉన్నారా? లేదు. ఇక్కడ శుక్రగ్రహం అంటే ద్వితీయాధిపతిని కూడా ఈ గురుడు 1 2 3 4 5 6 7 ద్వితీయాధిపతిని శుక్రుడిని కూడా చూస్తూ ఉన్నారు. శుక్రగిరులిద్దరూ పరస్పర వీక్షణ. ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయినాడు శుక్రుడు. అంటే వీరికి తల్లిదండ్రుల ద్వారా కలిసి వస్తుంది, భార్య వచ్చిన తర్వాత కూడా కలిసి వస్తుంది. 100% బాగుంటుంది. ఇదిలా ఉంటే మరి లగ్నకారకుడు రవి ఎక్కడ ఉన్నాడు? ఉచ్చుపట్టి ఉన్నారు. లగ్నకారకుడు ప్రతి ఒక్కరికి మేషం నుండి మీనం ఎవరికైనా సరే లగ్నాధిపతి ముఖ్యం ఎంతో. లగ్నకారకుడు రవిగ్రహం ఎక్కడ స్థితి పొందారన్నది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే గ్రహాలకి రాజు రవిగ్రహం. మరి రవిగ్రహం జాతకాల్లో చాలా తక్కువగా బాగుంటారు. మరి ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు. చాలా వీడియోలో చెప్పు ఉన్నాను. లగ్న పంచమ భాగ్యాధిపతులు అదృష్టాన్ని ఇస్తారు. మరి ఈయన లగ్నంలోనే స్థితి పొందారు కాబట్టి అది కూడా ఉచ్చుపట్టి స్థితి పొందారు. అంటే వీరికి కనిపించడానికి మంచి హోందాగా దర్పంగా కనిపిస్తారు. మరి ఇక్కడ గురుదృష్టి ఉంది. మరి గురుదృష్టి ఉంటే ఏమవుతుంది? అన్నీ శుభాలే. అట్లాగే ఇక్కడ చంద్రుడు కూడా స్థితి పొందారు. చంద్రం అంటే రవిచంద్రులిద్దరూ స్థితి. ఈ లగ్నానికి చంద్రుడు ఎవరు? చతుర్థాధిపతి అయ్యారు. అంటే వీళ్ళు ఆ చంద్ర తారార్కం మంచి అభివృద్ధి కలిగిన జీవితం ఉంటుంది. మరి తృతీయాధిపతి షష్టాధిపతి బుధగ్రహం లగ్నంలో స్థితి పొందారు. అది అంత మంచిది కానప్పటికీ లగ్నంలో బుధుడు దిగ్బలం పొందుతారు. దిగ్బలం ఫలితాలు ఇస్తారు. కానీ భాగ్యకారకుడు భాగ్యాధిపతి గురుడు వీక్షణ ఈ 3 గ్రహాల మీద ఉంది కాబట్టి 100% మంచి అదృష్టవంతులు. గురుగ్రహం భాగ్యస్థితి పొంది ఉంటే, అది కూడా స్వరాశి అయితే, తల్లిదండ్రుల నుంచి అదృష్టంగా వీరు జీవిస్తారు. ముఖ్యంగా తండ్రి నుంచి. అట్లాగే మంచి దైవభక్తి ఉంటుంది. అలాగే మంచి దాన ధర్మాలు ఉంటాయి. అలాగే ఆలయ ధర్మకర్తలుగా ఉంటారు. ఆలయాలకి ధర్మకర్తలుగా ఉంటారు. అట్లాగే గురుదృష్టి ఎక్కడెక్కడ పడుతుందో లగ్నం మీద పడుతుంది. మరి ఇంక తిరిగి చూడక్కర్లేదు. అట్లాగే తృతీయం మీద పడుతుంది. ద్వితీయం కూడా గొప్పదే, కానీ తృతీయం మన సమాజంలో మనం ఎలా మెలుగుతాము అందరితో అన్నది తృతీయ స్థానాన్ని చూసి చెప్పచ్చు. అట్లాగే లగ్నాధిపతి మీద ఇక్కడ లగ్న అధిపతి కుజుడు ఉన్నారు. లగ్నాధిపతి మీద కూడా దృష్టి పడుతుంది. అట్లాగే ద్వితీయాధిపతి శుక్రుడు కూడా అయ్యారు వీళ్ళిద్దరి మీద. ఇక్కడ ఈ జాతకంలో 5 గ్రహాల మీద దృష్టి ఉంది. ఎవరికి? గురుదృష్టి ఉంది. మీ జాతక చక్రంలో గురుదృష్టి ఏ గ్రహాల మీద అయితే పడుతుందో ఆ గ్రహాలు మీకు ఇబ్బంది కలిగించిన గ్రహాలు అయినప్పటికీ గురుదృష్టి వల్ల ఇబ్బందిని ఇవ్వదు, క్యాన్సిలేషన్ అయిపోతుంది. 5, 7, 8, 9 పంచమం మీద దృష్టి అంటే వీరి సంతానం అద్భుతంగా ఉంటారు. పంచమం మీద దృష్టి కలిగింది. పంచమాధిపతి మీద కూడా దృష్టి గురుదృష్టి ఉంది కాబట్టి ఇలా మనం జాతక చక్రం తీయగానే అదృష్టవంతులా కాదనే జాతకం చెప్పడం ఎలా జరుగుతుంది? మీ లగ్నాధిపతి మీద, మీ పంచమాధిపతి మీద సహజ భాగ్యకారకుడు, సహజ నైసర్గిక శుభగ్రహమైన గురుదృష్టి ఉంటే మీరు 100% అదృష్టకరమైన ఇది జాతకం అని చెప్పవచ్చు. గ్రహదశలు అనేది ఎలా వచ్చినప్పటికీ ఒడిదుడుకులు ఒక్కొక్క దశ ఒక్కొక్క ఫలితాలు అందిస్తుంది కాబట్టి ఎలా ఉన్నప్పటికీ గురుదృష్టి వల్ల ఈ జాతకం అదృష్టమైన జాతకం అని చెప్పవచ్చు.
వీరు జీవితాంతం అదృష్టకరంగా జీవించి వెళ్ళిపోతారు. అయితే వృషభ లగ్నం శుక్రుడు, భాగ్యాధిపతి శని. మిథున లగ్నం బుధుడు, భాగ్యాధిపతి శని. కర్కాటక లగ్నం చంద్రుడు, భాగ్యాధిపతి గురుడు. మళ్ళీ చూడండి, కర్కాటక లగ్నం వారికి చంద్రగురులు శుభగ్రహాలు అయ్యాయి. మరి వీళ్ళిద్దరూ పరస్పర దృష్టి ఉన్నా, వీళ్ళిద్దరూ కలిసి ఒకవేళ లగ్నంలో ఉన్న దీనినే గజకేసరి యోగం అంటారు. మరి ఇలా ఉంటే వీళ్ళు కూడా రాజ్యాన్ని వెళ్తారు. మరి సింహలగ్నం భాగ్యాధిపతి ఎవరవుతారు? కుజుడు అవుతారు. రవికుజులు. రవికుజులు కలిస్తే ఏమవుతుంది? వీళ్ళు దర్పంగా, హుందాతనంగా, ధైర్యంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఒకరికొకరు దృష్టి సారించినా ఓకే. లేదు, లగ్నాధిపతి మీదే దృష్టి ఉంది భాగ్యాధిపతి. ఎందుకంటే కుజుడికి స్పెషల్ ఉంటాయి, రవికి అయితే ఒకటి ఉంటుంది. అదే కుజుడు మేషలగ్నం అనుకోండి కుజుడికి. ఇప్పుడు ధనుసు లగ్నం అనుకోండి, లగ్నాధిపతి ఎవరు? గురుడు. గురుడికి 3 దృష్టిలు ఉన్నాయి. ఆయన ఎక్కడి నుంచి అయినా సరే భాగ్యాధిపతిని చూస్తూ ఉంటే మరి ఇంక ఈ జీవితం అదృష్టం. మరి కన్యా లగ్నం, కన్య 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 శుక్రుడయ్యారు. బుధ శుక్రులు ఒకే పాలిత గ్రహాలు. తులాలగ్నం శుక్రబుధులు ఒకే పాలిత గ్రహాలు. వృశ్చిక లగ్నం కుజచంద్రులు ఒకే పాలిత గ్రహాలు. ధనుసు లగ్నం గురు కుజులు ఒకే పాలిత గ్రహాలు. ఇట్లాగా లగ్న పంచమ భాగ్యాధిపతులు ఒకే పాలిత గ్రహాలు అవుతాయి. అయితే ఇక్కడ అవి శుభగ్రహాల అంటే సౌమ్య గ్రహాల, క్రూర గ్రహాలు అనేటప్పటికి కొంచెం పర్సనాలిటీలో కానీ, లేదా మాట తీరులో కానీ, లేదా ఏదో ఒక విషయంలో సౌమ్యత్వం, క్రూరత్వం ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు కర్కాటక లగ్నం చెప్పాను, గురులు. మరి గురులు ఇద్దరు సౌమ్య గ్రహాలే. మరి వీరిద్దరూ కలిసిన ఒకరి దృష్టి ఉన్న ఇది అదృష్టకరమైన జాతకం. అంటే గ్రహాలు కూడా ఎలాంటి గ్రహాలు వచ్చాయి, వారిరువురికి ఎలాంటి మిత్రత్వం ఉంది, వారి స్వభావాలు ఏంటి, దీన్ని బట్టి ఆ వ్యక్తి జన్మించిన వ్యక్తి యొక్క ఇవన్నీ మారుతూ ఉంటాయి. మరి మీ లగ్నాధిపతిని గురుగ్రహం, ఒక్క శుభగ్రహం అయిన దేవగురు బృహస్పతి చూస్తూ ఉంటే ఇది అదృష్టకరమైన జాతకం. మరి పరస్పర దృష్టి ఉంటే పరస్పరం కూడా మంచిదే. కలిసి ఉన్నారా, అది మంచిదే. అయితే ఎక్కడ కలిసి ఉన్నారు ఆ భావం నుంచి కారకత్వాలు అవి కూడా తీసుకుని వారు అందిస్తూ ఉంటారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.